నమస్తే K24 న్యూస్. గౌరీ నారాయణపురం ఎస్టీ కాలనీలో మౌలిక వసతుల కొరతతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు లేక ప్రజలు పలుమార్లు అధికారులకు చెప్పినా సమస్యలు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్ మాకు 5 ఏళ్ళు మోరీ నీళ్ళు వచ్చాయి. చీరమండ పంచాయతీ బంగారపల్లి మండలం వేపనపల్లి గ్రామం. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి నీళ్ళే రాలేదు. నీళ్ళే సమస్యలు ఎక్కువ. పోయినాం, ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం, అర్జీలు ఇచ్చినాం, సచివాలయంలో చెప్పినాం, ఫోటోలు పెట్టి ఇచ్చినాం వాళ్ళు. కానీ 5 ఏళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోలేదు. 2 ఏళ్ళుగా కూడా రాలేదు సార్ నీళ్ళు. చూస్తూనే ఉన్నామా. ఇప్పుడు ఈ పక్క వీళ్ళు వదులుతున్నారు. వాళ్ళు బోర్ నీళ్ళు బాయికి అన్నించి వదులుతున్నారు. అవి పట్టుకుంటున్నాం తాగేదని. పంటలు ఎండబెట్టుకొని మాకు నీళ్ళు వదులుతున్నారు వాళ్ళు. టీడీపీ ప్రభుత్వంలో కూడా అర్జీ ఇచ్చినారు సార్. మీటింగ్ ఇచ్చినారు సార్. సచివాలయం ఇచ్చినాము, మీటింగ్లో ఇచ్చినారు, ఎమ్మెల్యే ఫోటోలు పెట్టినాము, ఫోటోలు తీసుకున్నారు. మోరీ నీళ్ళే ఎక్కువ వస్తున్నాయి మాకు. మ్యాట్రిక్స్లు, గంజరాలు, చెత్తలు, కోడికింత కూడా వస్తున్నాయి. నెట్లు లాగేది జబ్బులు రావా. ముసలి ముంగాలంతా వేరే చోట బోరింగ్ నీళ్ళు కుంటుకుంటూ కొట్టుకొని వచ్చుకుంటున్నారు. నీళ్ళు రాకుండా సమస్య, నీళ్ళు సమస్య ఎక్కువ. ఆయన రాసుకునేస్తారు కానీ పైకి అది ఎంత పోయి పొడి మళ్ళా పెండింగ్ ఉండకూడదు. అందుకనే పూర్తి రాను కోసం కూర్చొని మళ్ళీ కూర్చుంది రైట్. నాయుడు, బంగారపల్లి మండలం, వేపనపల్లి గ్రామం. మా గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. గత 5 సంవత్సరాలుగా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మన కూటమి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారికి ఫోటోలతో సహా పెట్టినాము. అయినా వారు అధికారులకు చెప్పినారు. అధికారులు వచ్చి పైన చూసి వస్తాయిలేనా, రేపు నుంచి వస్తాయిలేనా అని చెప్పేసి పోతూ ఉంటారు. అంత తప్పితే వేరే వారు పరిష్కారం చూడలేదు. పైప్ లైన్లు, మోటార్లు ఎక్కువ సంపులకి మోటార్లు వేసి ఎక్కువగా నీళ్ళు యూజ్ చేయడం వల్ల నీళ్లు సాల్కి వస్తున్నాయి. మమ్మల్ని అధికారులు మా పైన దయ ఉంచి నీళ్లు సమస్య తీర్చాలి. అదేవిధంగా కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేయాలి. అదేవిధంగా మాకు మినరల్ వాటర్ కావాలని గౌరవ ఎంపీ గారికి అర్జీ రూపంలో ఆయన గెలిచిన మొట్టమొదటి అప్లికేషన్ నాదే ఇచ్చినాము. ఆయన సంతోషంగా వ్యక్తం చేసిన మాకు ఇంతవరకు మంజూరు కాలేదు. అదేవిధంగా మేము ఈ గ్రామం మొత్తం బీసీలే ఉన్నాము. మాకు బీసీలకు కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నా మాకు ఎటువంటి సౌకర్యము చేయలేదు.
మా మా గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి ఒక ఇదే కానీ మాకు న్యాయం జరగలేదు. మా బీసీలకు బీసీ భవనం కావాలని అర్జీ ఇచ్చినాము, మినరల్ వాటర్ కావాలని ఇచ్చినాము. వాటర్ వచ్చి నీళ్లు చెరువుకు రాకుండా బయట తమిళనాడుకి చేరిపోతున్నాయి. ఆ కల్వర్ట్ కావాలని చెప్పి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. అధికారులు మా ఊరి సమస్యలను పట్టించుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మహాన్యూస్ ద్వారా మీకు తెలియజేస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. యాపనపల్లి గ్రామం కీలమండ పంచాయతీ. యాపనపల్లి గ్రామంలో 3 రోడ్లు 6 రోడ్లు సీసీ రోడ్లు వేస్తామని చెప్పి ఇంతవరకు 5-6 ఏళ్ళకి అడగతానే ఉన్నాం, వేయలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాపై దయ ఉంచి యాపనపల్లి గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం.